భారతదేశం తన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ లో ఒక దృశ్యం చోటు చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కర్ ఎ తోయబా టాప్ కమాండర్ గా వ్యవహరిస్తున్న అబిద్ రంజాన్ షేక్ స్వగృహంపై అతని తల్లిదండ్రులు త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేశారు. తన కుమారుడు ఉగ్రవాద బాట పట్టినప్పటికీ తాము మాత్రం భారత మాత సేవలోనే ఉంటామని దేశభక్తికి కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. కాగా అబిద్ రంజాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. కాశ్మీర్ లోయలో జరిగిన అనేక ఉగ్రవాద సంఘటనలో ఇతడి ప్రమేయం ఉన్నందున భద్రతా దళాలు అబిద్ ను మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చాయి. అలాగే కశ్మీర్ లో దాడులకు ఆదేశించినట్లు కూడా అతనికి పేరుంది. ఉగ్రవాది ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారతీయ కల్చర్ లో గల భిన్నత్వంలో ఏకత్వం ప్రతీకగా నిలిచాయని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శాంతియుతంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జాతీయ జెండాను ఎగరవేశారు.